హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ రత్నశ్రీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజున మా ఇంటి వరలక్ష్మి మాతకు ఏ విధంగా మేము పూజ చేసుకున్నాము మరియు అమ్మవారి కోసం తయారు చేసిన నైవేద్యాలు ఏమిటో ఈ వ్లాగ్లో చూసేద్దాం రండి. ఇప్పటి వరకు మన ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. ముందుగా ఇక్కడ అమ్మవారి పూజ కోసం చామంతులతో పూలదండను రెడీ చేసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత అమ్మవారు కూర్చునే ఆసనానికి పసుపు రాసి బియ్యం పిండి ముగ్గు పెట్టి చామంతి రేకులు మరియు గులాబీ రేకులతో పీటను అందంగా డెకరేట్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా అమ్మవారిని పసుపు కుంకుమ మరియు రూపుతో అందంగా అలంకరించి దీపారాధనకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవడం జరిగిందండి. తర్వాత నైవేద్యాల కోసం ముందుగా సేమ్యాని రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అదేవిధంగా పులిహోర మరియు బెల్లంగారులు కూడా ఈ విధంగా రెడీ చేసుకొని నైవేద్యాలు పక్కన పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ముందుగా విఘ్నేశ్వరునికి దీపారాధన చేసుకున్న తర్వాత వరలక్ష్మి మాతకు దీపారాధన చేసుకోవడం జరిగింది. ఈ దీపాల కాంతుల్లో అమ్మవారు మరింత తేజస్సుగా కనిపిస్తున్నారు కదండి. తర్వాత అమ్మవారికి వాయనం ఇవ్వడం కోసం చీర గాజులతో తాంబూలాన్ని సమర్పించుకొని లక్ష్మీ అష్టోత్తర స్తోత్రాలతో వరలక్ష్మీ మాతకు పూజ చేసుకున్నామండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం రత్నాస్ మినీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.